హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మ్యాథ్స్ మెథడాలజీలో నెక్స్ట్ టాపిక్ అయిన గణిత శాస్త్రవేత్తల సేవలు అనే టాపిక్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇంతకుముందు క్లాస్లో మనం గణిత శాస్త్ర నిర్వచనాలు అలాగే స్వభావం చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు ఏంటంటే గణిత శాస్త్రజ్ఞుల సేవలు, గణిత చరిత్ర గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నిర్వచనాలు స్వభావం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు ఏంటంటే నెక్స్ట్ టాపిక్ అన్నమాట. ఇది గణిత శాస్త్రజ్ఞుల సేవల గురించి, దానిలోని ముఖ్యాంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్యభట్ట. ముఖ్యాంశాల్లో మనకి ఫస్ట్ ఉన్న గణిత శాస్త్రజ్ఞులు ఎవరండి? ఆర్యభట్ట అన్నమాట. ఈయన గురించి తెలుసుకుందాం. ఈ ఆర్యభట్ట ఆయన ఏంటంటే భారతీయ గణిత శాస్త్రజ్ఞులో ప్రప్రథముడు. ఆర్యభట్ట ఆయన భారతీయ గణిత శాస్త్రజ్ఞులు ఎవరండి? ప్రప్రథముడు అనమాట. అయితే ప్రసిద్ధుడు కూడా ఆర్యభట్ట గారే. అంటే భారతీయ గణిత శాస్త్రజ్ఞులో ప్రథముడు, ఫస్ట్ అతను, అలాగే ప్రసిద్ధి చెందినవారు కూడా ఆర్యభట్ట గారే. ఇతడు క్రీస్తు శకం 476 మార్చి 21న పాటలీపుత్రలో జన్మించారు. ఈయన క్రీస్తు శకంలో 476 మార్చి 21న పాటలీపుత్రలో జన్మించారనమాట. ఎవరు? ఆర్యభట్ట గారు. అయితే చరిత్రలో ప్రసిద్ధి చెందిన నలంద విశ్వవిద్యాలయంలో, చరిత్రలోని బాగా ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయం ఏదైనా ఉందంటే నలంద విశ్వవిద్యాలయంలో విద్యార్జన చేశారనమాట. విద్యను అర్థించారు, అంటే అక్కడ చదువుకున్నారు అని చెప్తున్నారు. తన 23వ ఏటనే రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంతో ఆర్యభట్ట ప్రసిద్ధి చెంది అప్పటికి గుప్తరాజైన బుద్ధగుప్తునిచే నలంద విశ్వవిద్యాలయాలకు కులపతిగా నియమితుడై సన్మానింపబడ్డారనమాట. సో ఈయన ఏంటంటే ఆర్యభట్ట గారు నలంద విశ్వవిద్యాలయం అనేది ఆ రోజుల్లో చరిత్రలోనే బాగా ఫేమస్ అయిన విశ్వవిద్యాలయం అన్నమాట. అక్కడ తన చదువును మొత్తాన్ని పూర్తి చేశారనమాట. అయితే 23 సంవత్సరంలోనే ఆయన ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం పేరు ఆర్యభట్టీయం. ఆ గ్రంథంతో ఏం చేశారు? ఆయన ప్రసిద్ధి చెందారు అని చెప్తున్నారు, అంటే బాగా ఫేమస్ అయ్యారు. అప్పుడు గుప్తరాజైన బుద్ధగుప్తునిచే నలంద విశ్వవిద్యాలయానికి ఏమయ్యారు? ఆయన కులపతిగా నియమితులై సన్మానించబడ్డారనమాట. అయితే ఈ ఆర్యభట్టీయం అనే గ్రంథం 121 శ్లోకాలతో, ఆర్యభట్టీయం అనే గ్రంథం ఎన్ని శ్లోకాలతో ఉందండి? 121 శ్లోకాలతో ఉందన్నమాట. గణిత ఖగోళ శాస్త్రాలతో ఉంది. ఆర్యభట్ట అనే గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయని ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని శ్లోకాలు ఉంటాయి? 121 శ్లోకాలు ఉంటాయి. అలాగే దానిలో ఏమేమి ఉంటాయి? గణిత ఖగోళ శాస్త్రాలతో, అంటే గణిత ఖగోళ శాస్త్రాల గురించి ఆర్యభట్ట గారు పేర్కొనడం జరిగిందనమాట. దీనిలో గీతిక, గణిత, కాలక్రియ, గోళ అనే 4 పాదాలు ఉన్నాయి. ఆర్యభట్టీయం అనే గ్రంథంలో 121 శ్లోకాలతో గణిత ఖగోళ శాస్త్రాలతో ఉందన్నమాట. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 121 శ్లోకాలు. ఏమేమి ఉన్నాయి? గణితం అలాగే ఖగోళ శాస్త్రాలకు సంబంధించిన సమాచారం ఆర్యభట్టీలో ఉంది. దానిలో ఎన్ని పాదాలు ఉన్నాయి? 4 పాదాలు ఉన్నాయి. ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఎన్ని పాదాలు ఉన్నాయండి? 4 పాదాలు ఉన్నాయి. అవేమిటి? మొదటి పాదం గీతిక, 2 గణిత, 3 కాలక్రియ, 4 గోళ అనే 4 పాదాలు ఆర్యభట్టీయం అనే గ్రంథంలో ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్. మొదటి పాదమైన గీతిక పాదంలో 10 శ్లోకాలు ఉండటం వల్ల, మొదటి పాదమైన గీతికలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 10 శ్లోకాలు ఉండటం వల్ల దశగీతికా సూత్రం అనే పేరు వచ్చింది. సో ఆర్యభట్ట గారు రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో మొదటి పాదం ఏంటిదండి? గీతిక. దాంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 10 శ్లోకాలు ఉండటం వల్ల దానికి ఎటువంటి పేరు వచ్చింది? దశగీతికా సూత్రం అనే పేరు వచ్చింది. దేనికి? గీతికా పాదానికి. ఎందుకు? దాంట్లో 10 శ్లోకాలు ఉండటం వల్ల. ఈ గీతికా పాదం దేనిలో ఉంది? ఆర్యభట్ట గారు రచించిన ఆర్యభట్టీయ అనే గ్రంథంలో ఉంది. ఎన్నో పాదం? మొదటి పాదం. ఎన్ని శ్లోకాలు? 10 శ్లోకాలు. దానికి వచ్చిన పేరు దశగీతికా సూత్రం అన్నమాట. ఓకేనా? ఆ 10 శ్లోకాలలో అంకెలకు సంకేతాలుగా అక్షరాలను ఉపయోగించి అతి సంక్షిప్త రూపంలో రాసే విధానం. ఇక్కడ ఏంటిది? దశగీతికా సూత్రంలో ఏముంది? ఆ 10 శ్లోకాల్లో కూడా ఏముంది? అంకెలకు సంకేతాలు. అంకెలకు అంటే నెంబర్స్కి సంకేతాల అక్షరాలను ఉపయోగించారంట. అక్కడ అతి సంక్షిప్త రూపంలో రాసే విధానం అనేది ఆ దశగీతిక సూత్రంలో పేర్కోవటం, అంటే ఆ శ్లోకాలలో పేర్కోవటం జరిగింది. ఆ విధానం ఎలా ఉంటుంది? అలాగే భూమికి
పరిభ్రమణం, దాని వల్ల పగలు రాత్రి ఏర్పడటం, యుగాల ప్రమాణం, భూమి సూర్యుడు చంద్రుడు గతి, అంగుళ యోజనాలు వంటి ప్రమాణాలు ఇవన్నీ కూడా ఈ దశగీతికా సూత్రంలో రచించడం జరిగిందనమాట. అంటే దశగీతికా సూత్రం అనే పేరు వచ్చిందని చెప్పుకున్నాం కదా, 10 శ్లోకాలు ఉండటం వల్ల. ఈ 10 శ్లోకాలలో ఏమున్నాయి, అంకెలకు సంకేతాలు అక్షరాలను ఉపయోగించి అతి సంక్షిప్తమైన రూపం రాసే విధానం ఆ దశగీతికా సూత్రంలో ఉందన్నమాట. అలాగే భూమి పరిభ్రమణం, భూమి ఎలా పరిభ్రమిస్తుంది ముందే చెప్పుకున్నాం కదండి. ఆర్యభట్టాలు ఏమేమి ఉన్నాయి, మొదటిగా గణితం, ఖగోళం. ఖగోళం అంటే భూమికి సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది కదా. అలా దాంట్లో ఈ గీతికాలో అనే పాదంలో ఉంది భూమికి పరిభ్రమణం గురించి. అలాగే ఈ భూమి వల్ల రాత్రి పగలు ఏర్పడటం గురించి కూడా ఆర్యభట్ట గారు తన ఆర్యభట్టం అనే గ్రంథంలోని గీతిక అనే మొదటి పాదంలో ఈ 10 శ్లోకాలలో ఒక శ్లోకంలో వివరించడం జరిగిందనమాట. ఏర్పడటం అంటే భూమికి పరిభ్రమణం, దానివల్ల ఏమేర్పడుతుంది, పగలు రాత్రులు ఏర్పడటం. యుగాల ప్రమాణాలు, అలాగే భూమి సూర్యుడు చంద్రుల గతి, వాళ్ళ యొక్క గతి. అలాగే ఏంటిది, అంగుళ యోజనాల వంటి ప్రమాణాలు కూడా ఈ గీతిక అనే పాదంలో ఆయన 10 శ్లోకాలలో ఏదో ఒక శ్లోకంలో వివరించారని ఇక్కడ చెప్తున్నారు. భూమి సూర్యుడు చంద్రుడు వ్యాసం, గ్రహాల కాంతి నిక్షేపాలు మొదలైన అంశాలు ఉన్నాయి. సో గీతిక అనే పాదంలో ఏమున్నాయండి, భూమి గురించి, చంద్రుడు, అలాగే భూమి సూర్యుడు చంద్రుల వ్యాసం, వారి యొక్క వ్యాసార్థాలను, అలాగే గ్రహాల కాంతి నిక్షేపాలు మొదలైన సమాచారాలు, మొదలైన అంశాలు అనేవి ఉన్నాయి. అంటే గ్రహాలలో కాంతి నిక్షేపాలు ఎలా ఉన్నాయనేవి దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగిందనమాట. అయితే గణిత పాదం 33వ శ్లోకాలలో అంటే గణిత పాదం అంటే గీతిక తర్వాత ఉన్న పాదం గణిత పాదం అనమాట. దాంట్లో ఎన్నున్నాయి, 33 శ్లోకాలలో ఏంటంటే 33 శ్లోకాలలో దశగుణిజాలైన సంఖ్యలు, వర్గం, వర్గమూలం, క్షేత్రగణితం, గణిత పాదం అంటే గీతికా పాదం తర్వాత ఉన్న పాదం ఏంటండి, ఆర్యభట్టీయంలో రెండవ పాదమైన గణిత పాదం. దాంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, 33 శ్లోకాలు ఉన్నాయన్నమాట. వాటిలో ఏంటి, దశగుణిజాలైన సంఖ్యల గురించి, అలాగే వర్గాల గురించి, అలాగే వర్గమూలాలు, క్షేత్రగణితము, ఘనమూలం, వృత్తం, శంకువు, త్రిభుజం, త్రికోణమితి అంశాలు, సైన్ పట్టికలు, బీజగణిత భావన, శ్రేణి మొదలైన అంశాల వివరణ ఉందన్నమాట. మొదటి దాంట్లో గీతికాలోనేమో దేని గురించి ఇచ్చారు, ఆయన గణితము ఖగోళము రెండింటి గురించి ఆర్యభట్టలో చెప్పడం జరిగింది. కాబట్టి మొదటి దాంట్లో ఏమిటి, భూమి పరిభ్రమణం, దానివల్ల సూర్యచంద్రులు ఏర్పడటం, అలాగే గ్రహాలలో కాంతి నిక్షేపాలు ఎలా ఉన్నాయనేది అంటే ఖగోళం గురించి చెప్పడం జరిగిందనమాట. మొదటి పాదం 10, దాంట్లో ఉన్న శ్లోకాలు 10 అనమాట. రెండవ పాదమైనటువంటి గణిత పాదంలో ఏం చెప్పారు, పేరులోనూ ఉంది గణితం అని, ఓకేనా. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండవ పాదం గణితం అంటే దానికి సంబంధించిన సమాచారం మొత్తం, గణితంకి సంబంధించిన సమాచారం మొత్తం గణిత పాదంలో ఉంటుంది. అది ఎన్ని శ్లోకాలతో ఉంటుంది, 33 శ్లోకాలతో ఉంటుంది. వాటిలో ఎన్నుంటాయి, ఏమేమి ఉన్నాయి, దశగుణిజాలైన సంఖ్యల గురించి గణిత పాదంలో చెప్పడం జరిగింది. అలాగే వర్గమూలాల గురించి కూడా ఏ పాదంలో చెప్పారు, గణిత పాదంలో చెప్పడం జరిగింది. క్షేత్రగణితం గురించి గణిత పాదంలోను, ఘనాల గురించి గణిత పాదం, ఘనమూలాలు గురించి గణిత పాదంలోనే, వృత్తం, శంకువు, త్రిభుజం, త్రికోణ అంశాలు వీటన్నిటిని గురించి కూడా ఆర్యభట్ట గారు గణిత పాదంలో చెప్పడం జరిగింది. గణిత పాదం రెండవ పాదం, ఆర్యభట్ట అనే గ్రంథంలో రెండవ పాదం గణిత పాదం, ఓకేనా. అలాగే సైన్ పట్టిక గురించి కూడా గణిత పాదంలో వివరించడం జరిగింది. బీజగణిత భావన గురించి, శ్రేణి మొదలైన అంశాలను కూడా వివరణ అనేది గణిత పాదంలో ఉంది. ఆ రోజుల్లోనే ఇంతగా అసలు గణితాన్ని వివరించిన గొప్ప ఘనత మాత్రం ఆర్యభట్ట గారికే చెందుతుంది. అసలు ఎంత మేధావి అయితే మాత్రం ఆ రోజుల్లోనే సైన్ పట్టికను చెప్పటం, ఈ త్రిభుజాల గురించి, ఎటువంటి టెక్నాలజీ లేని టైంలోనే గ్రహాల కాంతి నిక్షేపాల గురించి కూడా ఆయన విశ్లేషించటం, ఎటువంటి టెక్నాలజీ లేని రోజులు భూమి సూర్యుడు చంద్రాల వ్యాసాల గురించి చెప్పడం అంటే అసలు అది మామూలు విషయం అయితే కాదు. ఆయన మేధస్సును మాత్రం మనం గొప్పగా పొగడకుండా ఉండలేమన్నమాట ఆయన గురించి తెలుసుకుంటుంటే. నెక్స్ట్ వచ్చేసి కాలక్రియా పాదంలో థర్డ్ పాదం ఏంటండి,
కాలక్రియాపాదం. అదేంటిది? ఆర్యభట్యంలో 3వ పాదం కాలక్రియాపాదం. దానిలో శ్లోకాలు 25 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 25 శ్లోకాలు. మొదటి గీతికాపాదంలో 10 శ్లోకాలు, రెండవ గణిత పాదంలో 33 శ్లోకాలు, మూడవ కాలక్రియాపాదంలో 25 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఇందులో కాలమానం, గ్రహగతుల గురించి వివరించారు. కాలక్రియ పాదంలోనే ఉంది. దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనకి పాదం పేరు చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాలక్రియ, కాలమానం. కాలక్రియలో ఉన్న సమాచారం దేని గురించి సమాచారం ఉంటుంది? కాలమానం, గ్రహగతుల గురించి వివరించారనమాట. గ్రహగతులు బట్టే కదా కాలమానాలు చేంజ్ అయ్యేవి. సో కాలక్రియా పాదంలో ఏముంటాయంటే కాలమానం, గ్రహగతులు. గీతికా పాదంలో ఏముంటాయండి అంటే గీతికా పాదంలో దేని గురించి ఉంటాయంటే భూమి పరిభ్రమణం వల్ల పగలు రాత్రులు ఏర్పడటం, యుగాల ప్రమాణాలు, భూమి సూర్యచంద్రులు, వీటన్నిటి గురించి ఉంటాయి. గణిత పాదంలో గణితానికి సంబంధించిన సమాచారం. కాలక్రియా పాదంలో కాలమానాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కాలమానం, గ్రహగతుల గురించిన సమాచారాన్ని కాలక్రియ పాదంలో వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్ గోళపాదం. 4th పాదం వచ్చేసి ఏంటిదండి? ఆర్యభట్యం అనే గ్రంథంలో 4వ పాదం గోళపాదం. దానిలో 50 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 50 శ్లోకాలు ఉండటం జరిగింది. ఇందులో ఉత్తరాయణం, దక్షిణాయనం, సూర్య పరిభ్రమణం మార్గం ఉంది. సో గోళపాదం దీంట్లో కూడా పేర్లోనే ఉంది గోళపాదం. ఉత్తరాయణం, దక్షిణాయనం మనకు తెలిసిందే కదండి. మన క్యాలెండర్స్ అనేవి ఉత్తరాయణం, దక్షిణాయనం బట్టి ఉంటాయన్నమాట. అంటే ఇక్కడేంటి ఉత్తరాయణం, దక్షిణాయనం, అలాగే కొన్ని క్యాలెండర్స్ ఏమో సూర్యుని యొక్క ఇదిని బట్టి ఉంటుంది. సూర్యోదయం బట్టి బేస్ చేసుకొని క్యాలెండర్స్ ఉంటాయి. కొన్ని ఏమో చంద్రోదయం బట్టి బేస్ చేసుకొని కూడా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టే కదా ఇప్పుడు ఒక క్యాలెండర్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే మనకి ఆషాఢం, శ్రావణం ఇవి ఒక వేలో వస్తాయి అన్నమాట. అదే చంద్రుని బేస్ చేసుకొని క్యాలెండర్ కూడా ఉంటుందన్నమాట. అలా చూసుకున్నప్పుడు అక్కడ ఆషాఢం కాకుండా ఇంకో సంథింగ్ వేరే మాసం అనేది రన్ అవుతుందన్నమాట. అలా ఉంటుందన్నమాట. సో ఇవి కూడా ఆ రోజుల్లోనే ఆర్యభట్యం గారు ఆర్యభట్యం అనే గ్రంథంలో వివరించడం జరిగింది. గోళపాదంలో ఏంటంటే 50 శ్లోకాలు ఉంటాయి. దాంట్లో ఉత్తరాయణం, దక్షిణాయనం, సూర్య పరిభ్రమణ మార్గం ఉంటుంది. సూర్య పరిభ్రమించే మార్గం అనేది కూడా దాని గురించిన సమాచారం కూడా గోళపాదంలో వివరించడం జరిగిందనమాట. అంతేకాక ఇతర గ్రహాలు సూర్యునికి ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాయో అంటే ఇది మాత్రమే కాదు, ఉత్తరాయణం, దక్షిణాయనం సూర్య పరిభ్రమణం నుంచి మాత్రమే కాకుండా ఇంకేం గురించి చెప్పారు? గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి సూర్యునికి ఎంత దూరంలో ఉన్నప్పుడు కనిపిస్తాయి. అలాగే భూమి, గ్రహాలు ఎలా కాంతి విహీనమవుతాయి. భూమికి గ్రహాలకు కాంతి అనేది ఎలా వస్తుంది? సూర్యుని వల్ల వస్తుంది, అంతే కదా. సో అవి ఎలా కాంతి విహీనమవుతాయి, కొన్నింటి నిక్షిప్తం చేసుకుంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా గ్రహాల కాంతి నిక్షిప్తాలు అని గీతికా పాదంలో, దాని గురించి అనమాట. అలా నిక్షిప్తం చేసుకున్న గ్రహాలు కాంతిని ఎలా విహీనం చేసుకుంటాయో కూడా ఈ ఆర్యభట్యం అనే గ్రంథంలో ఆర్యభట్ట గారు తెలపటం జరిగిందనమాట. అంటే భూమి, గ్రహాలు కాంతి విహీనం అవుతాయి. గ్రహాలకు కాంతి లేదు కదండి అంటే లేదు, కానీ అవి కాంతిని నిక్షిప్తం చేసుకొని ఆ తర్వాత అవి కాంతి విహీనం అవుతాయి. అవి ఎలా అవుతాయి అనేది కూడా మనకి ఈ గోళపాదం 4వ పాదమైన గోళపాదంలో ఆర్యభట్య అనే గ్రంథంలోని 4వ పాదమైన గోళపాదంలో ఆర్యభట్ట గారు తెలియజేయటం జరిగింది. సాపేక్ష సిద్ధాంత భావాలు గ్రహాలు లెక్కగట్టే పద్ధతి ప్రతిపాదించారు. ఈయన ఇంకా ఏం చెప్పారు? ఈ 4వ పాదంలో గోళపాదంలో అంటే సాపేక్ష సిద్ధాంత భావాల గురించి చెప్పారనమాట. అట్ ద సేమ్ టైం గ్రహాలు లెక్కగట్టే పద్ధతిని ప్రతిపాదించారు. గ్రహాలను లెక్కగట్టడం ఎలాగా అనే పద్ధతి, ఒక మెథడ్ని కూడా ఆల్రెడీ మనకి ఆ రోజుల్లోనే ఆర్యభట్ట గారు మనకి ప్రతిపాదించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్యభట్ట ఒక దినాన్ని తన 2 గ్రంథాలలో 2 విధాలుగా వివరించారనమాట. అంటే ఆర్యభట్ట గారు ఒక రోజును గనక తీసుకుంటే తన రెండు గ్రంథాలు ఆయన రచించారంట. అంటే చాలా గ్రంథాలు, నెంబర్ ఆఫ్ గ్రంథాలని ఆయన రచించారు. వాటిల్లో 2 గ్రంథాలు ఏంటిది? ఒక దినాన్ని 2 గ్రంథాలలో 2 విధాలుగా నిర్వచించారనమాట. ఆర్యభట్యం అనే గ్రంథంలో ఒక దినాన్ని సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు అని, 2వ గ్రంథమైన ఆర్యభట్ట సిద్ధాంతంలో ఒక దినాన్ని అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు నిర్వచించారు.
చూసారండి, ఆర్యభట్ట గారు ఒక దినాన్ని తన 2 గ్రంథాలలో 2 రకాలుగా విధానాలుగా వివరించారనమాట. ఆర్యభట్టం ఏదైతే మనం చెప్పుకున్నాం ఆర్యభట్యం అని, ఆ గ్రంథంలో 4 పాదాల గురించి చెప్పుకున్నాం కదా, దాంట్లో ఏంటంటే ఒక దినాన్ని సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు అని రెండో గ్రంథం ఏంటి? ఆర్యభట్ట సిద్ధాంతం. రెండో గ్రంథం ఏంటి? ఆర్యభట్టగా రచించిన గ్రంథం ఆర్యభట్ట సిద్ధాంతం. దాంట్లో ఒక దినాన్ని అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి వరకు నిర్వచించారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్యభట్యంలోనేమో సూర్యోదయం నుంచి సూర్యోదయం ఒక దినాన్ని, ఆర్యభట్ట సిద్ధాంతంలోనేమో అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి. ఒకటే గుర్తుంచుకోండి, ఆర్యభట్ట సిద్ధాంతంలోనేమో అర్ధరాత్రి అని ఉంటుంది. ఓకేనా? ఆర్యభట్టీయంలోనేమో సూర్యోదయం అని ఉంటుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వన్, ఆర్యభట్ట గణితానికి అందించిన సేవలు. ఆర్యభట్ట గారు గణితానికి అనేక సేవలను అందించారన్నమాట. ఆ సేవలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి సైన్కు సంబంధించిన పట్టికను తయారు చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈ సైన్కి సంబంధించిన పట్టికను ఆర్యభట్ట గారు ఆ రోజుల్లోనే తయారు చేయటం వల్ల ఈరోజు సైన్కి సంబంధించిన అనేక సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయగలుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ వన్, పై విలువను సుమారుగా 3.1416 అని మొదటిసారిగా తెలిపారు. మనకి అసలు పై విలువ అని తెలిపింది కూడా ఆర్యభట్ట గారే అనమాట. ఆ పై విలువను సుమారుగా ఆయన ఎస్టిమేషన్ వేశారనమాట. ఎలా ఎస్టిమేషన్ వేశారు? 3.1416 అని మొదటిసారిగా తెలిపారు. 3.1416 అని మొదటిసారిగా తెలిపింది. ఆర్యభట్ట గారు గణితానికి అందించిన సేవలో మొదటిది సైన్కి సంబంధించిన పట్టికను తయారు చేయటం, రెండవది పై విలువను 3.1416గా చెప్పటం అనమాట. త్రిభుజం వృత్త వైశాల్యాన్ని కనుక్కొని సూత్రాలను తెలియజేశారు. ఇంకేం అందించారమ్మా ఆయన గణితానికి సేవలంటే? త్రిభుజ వైశాల్యం కనుక్కోవటానికి ఒక సూత్రాన్ని ఇచ్చారు, అలాగే వృత్త వైశాల్యం కనుక్కోవటానికి కూడా ఆర్యభట్ట గారు మనకి సూత్రాన్ని తెలియజేశారనమాట. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపారు. ఇది చాలా గ్రేట్ అనమాట. మనం ఆయన్ని పొగటానికి కూడా మనం అర్హులు కాదనే చెప్పుకోవాలి. అంత గొప్ప వ్యక్తి ఆర్యభట్ట గారు. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలిపారనమాట. నెక్స్ట్ వన్, ax + by = c. ax + by = c. ఏబిసిలు పూర్ణ సంఖ్యలు వంటి సాధారణ సమీకరణాలను కూడా పల్వరైజర్ కుట్టటం ఆర్ దాన్ని ఏమంటారు? కుట్టకం అంటారు కదా, కుట్టకం అనే పద్ధతి ద్వారా సాధించారనమాట. ఓకేనా? సో దీన్ని కూడా ఎలా సాధించాలనేది చెప్పారనమాట. నెక్స్ట్, భూమి గోళాకారమని అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని తెలిపారు. భూమి ఎలా ఉంటుందండి? గోళాకారంలో ఉంటుందని మనకి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? మన ఆర్యభట్ట గారు. అది ఎలా దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుందని కూడా ఆ రోజుల్లోనే ఆయన మనకి తెలియజేయటం జరిగింది. విలోమ పద్ధతి గురించి తెలిపారు. విలోమ పద్ధతిలో ఎలా సమ్స్ చేయాలి, అది ఏంటి అనేది కూడా మనకి తెలియజేసింది ఆర్యభట్ట గారు. నెక్స్ట్, 10⁸ వరకు గల 10 గుణిజాల ఆధారంగా ఆర్యభట్టకు దశాంశ పద్ధతి గురించి తెలుసని అర్థమవుతుంది. సో 10⁸ వరకు గల 10 గుణిజాల ఆధారంగా ఆర్యభట్ట గారికి దశాంశ పద్ధతి గురించి తెలుసని కూడా మనకు అవగతం అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఆర్యభట్ట ఉపయోగించిన కుట్టకం అనేది పద్ధతి కంప్యూటర్లో ఎంతో అనువైనదని పరిశోధకుల అభిప్రాయం. సో అప్పట్లోనే ఆర్యభట్ట గారు చెప్పిన ఈ కుట్టకం అనేది అంటే పల్వరైజేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కంప్యూటర్స్ ఉన్నాయో వాటికి యూజ్ అవుతుందంట. అది చాలా అనువైనదని పరిశోధకులు ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయం అని కూడా చెప్తున్నారు. చూసారా, ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అవడానికి ఆ రోజుల్లోనే ఆయన దానికి కావాల్సిన రా మెటీరియల్ని, దానికి కావాల్సిన సమాచారాన్ని ఆ రోజుల్లోనే ఆయన పొందుపరచడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకునే ఈరోజు మనం కంప్యూటర్స్ని కానీ ల్యాప్టాప్స్ని కానీ ఇంకా ఇలాగ టెక్నాలజీ రిలేటెడ్ ప్రతిదీ కూడా యూజ్ చేస్తున్నాం. అంటే చరిత్ర లేకుండా ప్రజెంట్ లేదు, అంటే పాస్ట్ లేకుండా ఫ్యూచర్ లేదు అంటారు కదా. అంటే చరిత్ర ద్వారా గణితాన్ని బోధించాలని మనం చెప్పుకున్నాం కదా. చరిత్ర ద్వారా గణితాన్ని బోధిస్తే ఎంతమందికి అర్థమైందని చెప్పుకున్నాం మనం? 84%కి అర్థమైందని మన లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అవునా?
గణిత పట్ల అవగాహన పెంపొందింది 84% కని చెప్పుకున్నాం. అంటే చరిత్ర ద్వారా, అంటే చరిత్ర లేకుండా గణితాన్ని విడతీస్తే, అంటే చరిత్ర నుంచి గణితాన్ని విడతీసే ఏ ప్రయత్నం వల్ల కూడా గణితం నష్టపోయినంతగా వేరేది నష్టపోదని కూడా మనకు ఆల్రెడీ ఒక గ్రేట్ సైంటిస్ట్ చెప్పడం జరిగింది, మ్యాథమెటిషియన్. సో ఇది కూడా అంతే అనమాట. అంటే ఇప్పుడు ఆ రోజుల ఆర్యభట్టే గారు కంప్యూటర్కి సంబంధించి పల్వరైజేషన్ గురించి చెప్పడం వల్లే కదా దాన్ని బేస్ చేసుకుని ఈరోజు కంప్యూటర్ అనేది డెవలప్ అవుతుంది. అది పరిశోధకుల అభిప్రాయం అన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్యభట్యం గురించి క్లుప్తంగా చూస్తే, ఆర్యభట్యం అనే గ్రంథం గురించి క్లుప్తంగా చూస్తే ఒక విశేషం కనిపిస్తుంది. అనేక గ్రంథాలు రాసి వివరించవలసిన విస్తృత విషయాలను అతి క్లుప్తంగా సూక్ష్మ రూపంలో చెప్పటం ఈ గ్రంథం విశిష్టత. ఆర్యభట్యం ఏంటంటే ప్రశంసానికి దానికున్న అసంఖ్యాక వ్యాఖ్యానాలే ఉదాహరణ. సో ఆర్యభట్టం అనేది క్లుప్తంగా చూస్తే ఒక చాలా విశేషంగా కనిపిస్తుంది, అంటే స్పెషల్గా కనిపిస్తుంది మిగతా గ్రంథాలతో చూస్తే. ఎందుకంటే అనేక గ్రంథాలు రాసి వివరించవలసిన విస్తృత విషయాలు. సో ఆర్యభట్ట గారు అంత క్షుణ్ణంగా, చాలా డీటెయిల్డ్గా, క్లుప్తంగా ఎంతో గ్రంథాలు రాస్తే వివరించాల్సిన విషయాలను ఆర్యభట్ట అనే గ్రంథంలో చాలా సింపుల్గా, విస్తృతంగా, అంటే సింపుల్ మెథడ్లో బాగా అవగతమయ్యేలాగే వివరించారనమాట సూక్ష్మ రూపంలో. అనేక గ్రంథాలు రాసి వివరించవలసిన విస్తృత విషయాలను అతి క్లుప్తంగా సూక్ష్మ రూపంలో చెప్పటం అనేది ఆ గ్రంథం యొక్క విశిష్టత. అది ఆర్యభట్ట గారికే దక్కుతుందన్నమాట. ఆర్యభట్ట గౌరవ సూచికగా భారతదేశం ఏప్రిల్ 19, 1975న అంతరిక్షంలో ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరును పెట్టింది. ఇది మనకు తెలిసిందే కదండి. ఆర్యభట్ట గారిని గౌరవ సూచకంగా గౌరవించుకోవటం గాను మన భారతదేశం ఏం చేసింది, ఏప్రిల్ 19, 1975లో అంతరిక్షంలో ప్రయోగించిన ఫస్ట్ ఉపగ్రహం ఉంది కదా, దాని పేరేంటిది, ఆర్యభట్ట అని మనకు తెలుసు. ఆ పేరుని పెట్టారన్నమాట. ఎందుకు, ఆర్యభట్ట గారిని గౌరవ సూచికగా గౌరవించుకోవటానికి అదొక అవకాశంగా తీసుకున్నారనమాట. 2 రూపాయల నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం అచ్చు వేశారు. 2 రూపాయల నోటుపై ఆర్యభట్ట గారి యొక్క ఉపగ్రహం, ఆర్యభట్ట అని పేరు పెట్టిన ఉపగ్రహం అచ్చు కూడా వేయబట్టడం జరిగింది. అంటే ఆర్యభట్ట గారి పేరు మీద గౌరవ సూచిగా మొట్టమొదటి ఏదైతే ఇండియాలో అంతరిక్షంలో ప్రయోగించారో మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. అలాగే 2 రూపాయల నోటుపై ఆ రోజుల్లో ఆర్యభట్ట ఉపగ్రహం అనేది అచ్చు వేయటం కూడా జరిగిందనమాట. ఆర్యభట్ట జ్ఞాపకార్థంగా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారు నవంబర్ 2, 3, 4 తేదీలలో 1976వ సంవత్సరంలో ఆర్యభట్ట 1500 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారనమాట. సో ఆర్యభట్ట గారి జ్ఞాపకార్థం చేసుకుంటే ఏం చేశారు, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వారు నవంబర్ 2, 3, 4 తేదీలు అంట. ఎప్పుడు జరిగింది ఇది, 1976 సంవత్సరంలో జరిగింది. ఆర్యభట్ట గారి 1500 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆర్యభట్ట గారు ఎప్పుడు జన్మించారు అంటే క్రీస్తు శకం 476లో జన్మించారు. క్రీస్తు శకం 476లో జన్మించారు. 1976 నాటికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 1500 సంవత్సరాలు. అందుకని జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారనమాట. అస్మక దేశం కేరళలోని తిరువానార్ ప్రాంతంలో జన్మించారనమాట. గుప్తరాజు బుద్ధగుప్తుని ద్వారా విశ్వవిద్యాలయ కులపతిగా సన్మానం పొందారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ వన్, ఆర్యభట్యం అనే అద్భుత గ్రంథ రచన. ఆర్యభట్యం అనే అద్భుత గ్రంథ రచయిత అనమాట. అలాగే ఇతని గౌరవార్థం భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్టం అని పేరు పెట్టడం జరిగింది. ఇతని శిష్యులలో లాఠదేవ ప్రసిద్ధుడు అనమాట. ఓకేనా, ఇక్కడతో ఆర్యభట్ట గారు గణితానికి అందించిన సేవల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన టాపిక్ తర్వాత అయినా ఆర్యభట్ట గణిత కృషి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి రిమైనింగ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆర్యభట్ట గణిత కృషి, ఇప్పటిదాకా ఆర్యభట్ట గణితానికి అందించిన సేవల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో దీని తర్వాత టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది.